గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే అమ్మ నేను అయితే టిఫిన్ షాప్కి వెళ్ళి టిఫిన్ అయితే రెడీ చేస్తాం. చట్నీలు అయితే రెడీ అయిపోయాయి, చట్నీలు కట్టేసాము. ఇడ్లీ కూడా వేడివేడిగా అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీ వడ వేడివేడిగా వేసేసాం. అయితే అమ్మడానికి అయితే రెడీ చేసాం, అమ్మేసాం కూడా కాసేపటిలోగా. ఇప్పుడైతే మేము క్యాటరింగ్ అయితే వచ్చింది. క్యాటరింగ్ అయితే వచ్చినప్పటికి ఒక ఫ్రై అయితే వచ్చింది, కాలీఫ్లవర్ 65. అదైతే మేము రెడీ చేయడానికి అయితే ముందుగా మనం ప్రిపేర్ చేస్తున్నాం. మా పిన్ అయితే కలుపుతుంది, చూసారా ఎంత నీట్గా, అంత ఫాస్ట్గా, చాలా బాగా చూడటం ముచ్చటగా కలుపుతుందంటే అంత బాగా కలుపుతుంది. మొత్తానికి అలా కలుపుతూ ఉండాలి, 5 నిమిషాల వరకు కలుపుతూ ఉంటే అది బాగా ఇంకుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు రెడీ చేయడానికి అయితే వేస్తుంది, వేడివేడి అలా కలుపుతూ ఎంత బాగా వేస్తుందో చూడండి. బాగా కలకల్లా ఎగురుతూనే ఉంటున్నాయి, చాలా బాగున్నాయి. చూస్తుంటే నూరిపోతున్నాయి కదా, మామూలుగా ఉండదు. ఇప్పుడు తీసేద్దాం, తీసేసి అందులో అయితే వేస్తుంది మా పిన్ అయితే. చూడండి ఎంత అందంగా ఉందో. మొత్తం కరివేపాకు కూడా వేడివేడిగా వేస్తాం. ఇప్పుడు గుత్తొంకాయ కర్రీ కోసం గుత్తొంకాయ అయితే ఫ్రై చేస్తుంది మా పిన్ని. ఇప్పుడైతే ఊరపెట్టిన చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాం అనమాట, చికెన్ ఫ్రై. ఇది ఎందుకంటే కర్రీ చేయడానికి, కర్రీ అయితే సపరేట్గా చేసి ఇది అయితే అందులో మిక్స్ చేసేస్తారనమాట. చూడండి ఎంత చాలా బాగా వేడివేడిగా చికెన్ ఫ్రై అయితే అందులో వేసారు. ఇది మళ్ళీ కర్రీ అయితే చేయాలన్నమాట. తర్వాత ఇంకా సాంబారి, వైట్ రైస్, పులిహోర, ఎగ్ కర్రీ, ప్రాన్స్ బిర్యానీ అయితే చేశారు. అవి ఇది వీడియోలో అయితే చూపించలేదు మీకు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.